నమస్కారం. తెలుగు మోరల్ క్రానికల్స్ కు స్వాగతం. పవిత్రమైన రామాయణ మహాకావ్యంలో అత్యంత హృదయ విదారకమైన కన్నీళ్లు తెప్పించే ఘట్టంలో మనమున్నాం. నిన్నటి ఎపిసోడ్లో కైకేయి అడిగిన ఆ రెండు భయంకరమైన వరాలు విని రాముడికి 14 ఏళ్ల వనవాసం, భరతుడికి పట్టాభిషేకమని దశరథ మహారాజు గుండె పగిలి కుప్పకూలిపోవడం మనం చూశాం. నా రాముడిని అడవులకు పంపకు అని ఆ మహాచక్రవర్తి తన భార్య పాదాలపై పడి ఎంత ప్రాధేయపడినా ఆ రాక్షసి కైకేయి కరగలేదు. ఆ మానసిక వేదన తట్టుకోలేక దశరథుడు మూర్ఛపోయాడు. ఆ భయంకరమైన రాత్రి అలా గడిచిపోయింది. అక్కడి నుండి కథ ఏ మలుపు తిరిగింది? ఆ రాత్రి గడిచి తెల్లవారగానే అయోధ్యలో పరిస్థితి ఏమిటి? ఒక పక్క రాముడి పట్టాభిషేకం కోసం ఊరంతా పండుగ చేసుకుంటుంటే, ఈ చీకటి గదిలో దశరథుడి పరిస్థితి చూసి మంత్రి సుమంత్రుడు ఎలా షాక్ అయ్యాడు? రాముడిని తన దగ్గరకు తీసుకురమ్మని కైకేయి ఆజ్ఞాపించినప్పుడు ఏం జరిగింది? ముల్లోకాలను ఏలే శ్రీరామచంద్రుడు తండ్రి కోసం వస్తున్నప్పుడు ఆ అయోధ్య వీధుల్లో జరిగిన ఉద్విగ్న భరితమైన దృశ్యాలు ఏమిటి అన్న విశేషాలను ప్రతి చిన్న భావోద్వేగంలోనూ లోతుగా వెళ్లి మీ కళ్లకు కట్టినట్లుగా ఈ ఎపిసోడ్ 19లో తెలుసుకుందాం. అయోధ్యలో ఆనందపు ఉదయం, తెలియని విషాదం. చీకటి రాత్రి గడిచిపోయింది. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించాడు. అయోధ్య నగరంలో ఆ రోజు ఉదయం ఒక అద్భుతమైన పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే తమ ప్రాణానికి ప్రాణమైన శ్రీరామచంద్రుడు ఆ రోజు అయోధ్యకు యువరాజుగా పట్టాభిషేకం చేసుకోబోతున్నాడు. ఉదయాన్నే మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. శంఖనాదాలు, వేద పండితుల మంత్రోచ్చరణలతో అయోధ్య వీధులన్నీ మార్మోగిపోతున్నాయి. ప్రజలందరూ తమ ఇళ్లను మామిడి తోరణాలతో, రంగురంగుల పూలతో అలంకరిస్తున్నారు. వీధుల్లో కస్తూరి, పన్నీరు చల్లుతున్నారు. రాజభవనం బయట ఏనుగులు, గుర్రాలు అద్భుతంగా అలంకరించబడ్డాయి. కులగురువైన వశిష్ఠ మహాముని స్వయంగా పవిత్రమైన గంగాజలాలను, బంగారు కలశాలను తీసుకుని పట్టాభిషేక మండపానికి చేరుకున్నారు. అందరి ముఖాల్లోనూ ఒకటే ఆనందం, ఒకటే ఉత్సాహం. ఇంకసేపట్లో మన రాముడు కిరీటం ధరించబోతున్నాడు, మన అయోధ్యకు ఇక తిరుగులేదు అని మురిసిపోతున్నారు. ఆ రాజభవనపు గోడల లోపల, ఆ చీకటి గదిలో రాత్రి జరిగిన మహాకుట్ర గురించి, ముంచుకొస్తున్న ప్రళయం గురించి బయట ఉన్న ఏ ఒక్కరికీ తెలియదు. బయట సూర్యోదయమయ్యింది. సూర్యకిరణాలు నెమ్మదిగా కైకేయి అంతఃపురపు కిటికీల గుండా ఆ చీకటి గదిలోకి ప్రవేశించాయి. ఆ కటిక నేలమీద, దుమ్ములో స్పృహ తప్పిపడి ఉన్న దశరథ మహారాజు ముఖం మీద ఆ కిరణాలు పడ్డాయి. మెల్లగా కళ్ళు తెరిచాడు దశరథుడు. తన కళ్ల ముందు కైకేయి ఒక మృత్యుదేవతలా అలాగే నిలబడి ఉంది. సూర్యోదయమైందని గ్రహించిన దశరథుని గుండె ఆగిపోయినంత పనయింది. 2 చేతులతో తలపట్టుకుని కుమిలి కుమిలి ఏడవడం మొదలుపెట్టాడు. హా దేవుడా, ఎందుకు తెల్లవారింది? ఈ రాత్రి ఎప్పటికీ ఇలాగే చీకటిగా ఉండిపోతే ఎంత బాగుండేది? సూర్య, దయచేసి ఉదయించకు. నువ్వు ఉదయిస్తే నేను నా రాముడికి దూరమవ్వాల్సి వస్తుంది కదా. ఈ చీకటి గదిలోనే నా ప్రాణాలు పోతే ఎంత బాగుండేది? తండ్రిగా నేను నా కొడుకుకి పట్టాభిషేకం చెయ్యాల్సింది పోయి, నా చేతులతో నేనే నా బంగారు కొండను అడవులకు పంపాలా? నేను రాముడి ముఖం ఎలా చూడగలను? వాడితో ఈ మాట ఎలా చెప్పగలను? అని ఆ మహాచక్రవర్తి ఒక పసిపిల్లాడిలా నేలమీద పడి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. కాని దశరథుడి ఏడ్పుకి కైకేయిలో ఇసుమంతైనా చలనం లేదు. పైగా ఆమె విసుక్కుంటూ, మహారాజా, ఏడవడమాపి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. సమయం గడిచిపోతోంది. వెళ్లి ఆ రాముడిని తీసుకురండి అని కఠినంగా ఆదేశించింది. సరిగ్గా అదే సమయానికి దశరథ మహారాజు యొక్క ముఖ్యమంత్రి, అత్యంత నమ్మకస్థుడైన రథసారథి సుమంత్రుడు కైకేయి భవనం బయటకు వచ్చాడు. రాజుగారిని పట్టాభిషేక మండపానికి తీసుకువెళ్లడానికి అతను వచ్చాడు. బయట నిలబడి గట్టుగా దశరథుని కీర్తిస్తూ స్తోత్రాలు పఠించడం మొదలుపెట్టాడు. సూర్యవంశపు మహారాజా, నిద్రలేవండి. వశిష్ఠ మహాముని అన్నీ సిద్ధం చేశారు. ప్రజలందరూ మీకోసం ఎదురుచూస్తున్నారు. రాముడి పట్టాభిషేకానికి సమయం ఆసన్నమైంది. దయచేసి బయటకు రండి అని ఆనందంగా పిలిచాడు. ఆ మాటలు విన్న దశరథుడికి గుండెల్లో వేల బాకులు దిగినట్లు అయింది. తట్టుకోలేకపోయాడు. సుమంత్ర, నీ మాటలు నా గుండెను చీల్చేస్తున్నాయి. నన్ను కీర్తించడం ఆపు అని లోపలి నుండే గట్టిగా ఏడ్చాడు. రాజుగారి ఏడ్పు విని సుమంత్రుడు కంగారు పడిపోయాడు. వేగంగా ఆ గదిలోకి అడుగుపెట్టాడు. అక్కడ దృశ్యం చూసి సుమంత్రుడికి నోట మాట రాలేదు. ముల్లోకాలను పరిపాలించే మహాచక్రవర్తి అలంకారం లేకుండా కిరీటం కింద పడిపోయి
కళ్ళు వాచిపోయి జుట్టు చెదరిపోయి ఒక బిచ్చగాడిలా నేలమీద పడి ఉన్నాడు. పక్కనే కైకేయి ఒక క్రూరమైన రాక్షసిలా నిలబడి ఉంది. సుమంత్రుడు పరుగున వెళ్లి దశరథుని పట్టుకొని, మహారాజా, ఏమైంది మీకు? ఈ పండుగ రోజున ఈ అవతారమేంటి? మీరిలా ఏడుస్తున్నారేంటి? అని కంగారుగా అడిగాడు. కాని దశరథుడి గొంతులో నుండి మాట రావడం లేదు. కేవలం కన్నీళ్లు మాత్రమే వస్తున్నాయి. రాముడిని అడవికి పంపాలన్న ఆ పాపపు మాటను ఆయన తన నోటితో చెప్పలేకపోయాడు. దశరథుడు ఏమీ మాట్లాడలేకపోవడం చూసి కైకేయి ముందుకు వచ్చి ఎంతో పొగరుగా సుమంత్రుడితో ఇలా అంది. సుమంత్ర, మహారాజుకు ఏమీ కాలేదు. తన ముద్దుల కొడుకు రాముడికి పట్టాభిషేకం జరగబోతోందన్న ఆనందంలో ఆయన రాత్రంతా నిద్రపోలేదు. అందుకే ఆయన కొద్దిగా అలసిపోయి ఉన్నారంతే. మహారాజు తరపున నేను నీకొక ఆజ్ఞ ఇస్తున్నాను. నువ్వు ఇప్పుడే వెంటనే వెళ్లి ఆ శ్రీరాముడిని నా అంతఃపురానికి తీసుకురా. రాజుగారు రాముడితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని ఎంతో తెలివిగా అబద్ధం చెప్పి ఆదేశించింది. సుమంత్రుడికి కైకేయి మాటల మీద ఎక్కడో చిన్న అనుమానం వచ్చింది. ఆయన కైకేయి వైపు చూడకుండా కింద పడి ఉన్న దశరథుని వైపు చూస్తూ, మహారాజా, రాణిగారు చెప్పినట్లు నేను రాముడిని తీసుకురావాలా? ఇది మీ ఆజ్ఞేనా అని అడిగాడు. దశరథుడు తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఎంతో దీనంగా సుమంత్రుడి వైపు చూసి, అవును సుమంత్ర, నా దేహం మీద నాకు విరక్తి పుట్టింది. నా రాముడిని చూడకపోతే నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. దయచేసి ఒక్కసారి నా కళ్ల ముందు నా కొడుకును నిలబెట్టు. వెళ్ళు సుమంత్ర, నా రాముడిని తీసుకురా అని వణుకుతున్న గొంతుతో చెప్పాడు. అది విన్న సుమంత్రుడు రాజుగారి మనసులో ఏదో తెలియని మహా విషాదం దాగి ఉందని అర్థం చేసుకుని భయంతో అక్కడి నుండి రాముడి భవనం వైపు బయలుదేరాడు. సుమంత్రుడు కైకేయి భవనం నుండి బయటకు వచ్చి జనాల మధ్యలోంచి తన రథం మీద శ్రీరాముని మందిరానికి చేరుకున్నాడు. ఆ మందిరం చుట్టూ జనాలు కిక్కిరిసి ఉన్నారు. అందరూ రాముడికి జై కొడుతున్నారు. సుమంత్రుడు నెమ్మదిగా లోపలికి వెళ్లాడు. లోపల దృశ్యం ఎంత అద్భుతంగా ఉందంటే శ్రీరాముడు సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. పట్టువస్త్రాలు ధరించి ఆభరణాలతో అలంకరించబడి చేతిలో ధనస్సు పట్టుకుని ఒక దైవంలా కూర్చుని ఉన్నాడు. పక్కనే సీతమ్మ తల్లి ఎంతో ఆనందంగా పసుపు కుంకుమలతో ఒక మహాలక్ష్మిలాగా వెలిగిపోతోంది. రాముడి ముఖంలో కిరీటం వస్తోందన్న గర్వంగాని ఆవేశంగాని ఏమీ లేదు. ఒక మహాసముద్రంలా ఎంతో ప్రశాంతంగా చిరునవ్వుతో ఉన్నాడు. సుమంత్రుడిని చూడగానే రాముడు ఎంతో గౌరవంగా లేచి నిలబడి నమస్కరించి, రండి సుమంత్రులవారు, మా తండ్రిగారెలా ఉన్నారు? ఆయన ఆజ్ఞ ఏమిటి అని అడిగాడు. సుమంత్రుడు ఎంతో బాధను దిగమింగుకుంటూ, రామచంద్ర, మహారాజుగారు మరియు కైకేయి మాత కలిసి మీకోసం ఎదురుచూస్తున్నారు. కైకేయి భవనంలో ఏదో కీడు జరిగినట్లుంది. మహారాజు ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఆయన నేలమీదు పడి ఏడుస్తూ నిన్ను పిలుచుకురమ్మన్నారు. దయచేసి త్వరగా నా రథం ఎక్కండి అని కంగారుగా చెప్పాడు. తండ్రి నేలమీద పడి ఏడుస్తున్నాడు అని వినగానే రాముడి గుండె కలుక్కుమంది. సీతమ్మ వైపు చూసి, సీతా, తండ్రిగారు నన్ను పిలుస్తున్నారు. బహుశా ఈ పట్టాభిషేకానికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందేమో. నేనిప్పుడే వెళ్లి వస్తాను అని చెప్పి వెంటనే సుమంత్రుని రథమెక్కి కైకేయి అంతఃపురం వైపు బయలుదేరాడు. సుమంత్రుని రథం మీద శ్రీరాముడు వీధుల్లో వస్తుంటే అయోధ్య ప్రజల ఆనందానికి అవధుల్లేవు. లక్షలాది మంది ప్రజలు దారికి ఇరువైపులా నిలబడి ఆయన మీద పూలవర్షం కురిపిస్తున్నారు. అదిగో మన యువరాజు వస్తున్నాడు, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తున్నారు. ఆడపడుచులు మంగళహారతులు పడుతున్నారు. కాని ఈ పండుగ వాతావరణమంతా చూస్తుంటే మన కన్నీళ్లు ఆగవు. ఎందుకంటే వాళ్ళెవ్వరికీ ఒక భయంకరమైన నిజం తెలియదు. ప్రజలందరూ రాముడు కిరీటం పెట్టుకోవడానికి వెళుతున్నాడు అనుకుంటున్నారు. కాని రాముడు వెళుతున్నది పట్టాభిషేకానికి కాదు, 14 ఏళ్ల అరణ్యవాసానికి. ఆయన మీద పడుతున్న పూలవర్షం ఇంకొద్దిసేపట్లో కన్నీళ్ల వర్షంగా మారబోతోందన్న నిజాన్ని తలచుకుంటే, ఆ రామచంద్రుని అమాయకపు చిరునవ్వు చూస్తుంటే ఎవరి గుండెైనా పగిలిపోవాల్సిందే. అలా ఆనందోత్సాహాల మధ్య, పక్షుల కిలకిలరావాల మధ్య శ్రీరాముని రథం కైకేయి భవనానికి చేరుకుంది. రథం దిగిన రాముడు ఎంతో ఉత్సాహంగా తండ్రిని చూడాలన్న ఆరాటంతో ఆ చీకటి గదిలోకి అడుగుపెట్టాడు. గదిలోకి అడుగుపెట్టగానే ఆ నేలమీద పడి ఉన్న దశరథుడిని చూడగానే రాముడి గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఆయన ముఖం మీద ఉన్న చిరునవ్వు మాయమైపోయింది. దశరథుడు రాముడిని చూడగానే రామా అని గట్టిగా అరిచి మళ్లీ స్పృహ తప్పిపోయాడు. అది చూసి రాముడికి ఏమీ అర్థం కాలేదు. పక్కనే కైకేయి ఒక రాతి బొమ్మలాగా, ఒక గర్విష్ఠిలాగా నిలబడి ఉంది.
అప్పుడు రాముడు కైకేయి వైపు చూసి ఏమని అడిగాడు? తండ్రిగారు ఎందుకు ఇలా ఉన్నారు అని రాముడు ప్రశ్నించినప్పుడు కైకేయి ఏమాత్రం కనికరం లేకుండా ఆ 2 వరాల గురించి రాముడికి ఎలా చెప్పింది? ఆ పిడుగులాంటి వార్త విన్నప్పుడు, అడవికి వెళ్లమన్నప్పుడు రాముడి ముఖంలో ఎలాంటి భావాలు పలికాయి? రాముడు కైకేయికి ఇచ్చిన అద్భుతమైన సమాధానం ఏమిటి అన్న కంటతడి పెట్టించే, రోమాలు నిక్కబొడుచుకునే అద్భుతమైన ఘట్టాలను మనం తరువాతి ఎపిసోడ్ 20లో కళ్లకు కట్టినట్లుగా తెలుసుకుందాం. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప నీతి ఏమిటంటే, కాలం అంటే టైం అనేది ఎంత బలమైనదో, ఎంత విచిత్రమైనదో ఈ ఎపిసోడ్ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. రాత్రి వరకు అయోధ్య అంతా సంతోషంలో ఉంది. రాముడు రాజు అవుతున్నాడు అనుకున్నారు. కాని తెల్లవారేసరికి తలరాత మొత్తం మారిపోయింది. రాముడు అడవులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే జీవితంలో రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మన చేతిలో ఉన్న ఈ క్షణాన్ని ధర్మబద్ధంగా, అహంకారం లేకుండా బ్రతకడమే నిజమైన జీవితమని రామాయణం మనకు స్పష్టంగా నేర్పిస్తోంది. ఇలాంటి మరిన్ని అద్భుతమైన రామాయణ కథల కోసం మన తెలుగు మోరల్ క్రానికల్స్ ఛానల్ను లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి, మరియు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. తరువాతి ఉత్కంఠభరితమైన ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం. నమస్కారం. జై శ్రీరామ్.